మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో జరిగినటువంటి స్కూల్ ఘటన మీకు తెలిసే ఉంటుంది. అవును. మరి పిల్లలు టీచర్ని కొట్టడం అసలు వినడానికి చాలా ఇది ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు మనం చెప్తాం కదా, మా పిల్లల్ని కొట్టకుండా చెప్పాలి, మీరు ఏం చెప్పినా చెయ్యి వేయొద్దు అంటారు. మరి పిల్లలు టీచర్ని కొట్టడం అంటే, కొట్టడం పక్కన పెడితే ఆ టీచర్ చనిపోయారు. మరి భార్య మాటలు వింటే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఏదేం జరిగినా ఒక ప్రాణం అయితే కోల్పోయింది. ఎలా ఉంటుంది అంటారు టీచర్ యొక్క స్టూడెంట్ బాండింగ్ ఎలా ఉంటుంది అసలు ఇప్పటి రోజుల్లో చూసుకుంటే? ఇది తిరగబడడం ఇదంతా. అదే మీరు గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు కదా, ఆ స్కూళ్ళల్లో పెద్దగా డిసిప్లిన్ కూడా నేర్పరు కదా. ఉర్దూ ఉన్నత పాఠశాల ఏదైనా కానీ గవర్నమెంట్ స్కూల్స్ అనేటప్పటికీ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అది అంతే, ఇంకా అది మన దాని గురించి ఎక్కువ చెప్పలేము. అది వస్తుంటారు, పాఠాలు చెప్తారు, చెప్పే టీచర్స్ చెప్తారు మంచి చెడ్డ. ఇప్పుడు నేను ఉన్నారు ఎజాజ్ ఆయన చెప్పారు, ఆయన కొంచెం ఓవర్ డిసిప్లిన్గా ఉండమని చెప్తారు. పిల్లల్ని మంచిగా ఏమంటారు ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమగా చెప్తారు, వాళ్ళకి అన్ని అర్థమయ్యేటట్టు మంచి టీచర్ అని పేరుంది ఆయనకి. కానీ అందరూ అలా లేరుగా మరి అక్కడంటే అక్కడ కాదు, స్కూళ్ళల్లో చెప్తున్నా నేను. మరి అలాంటప్పుడు పిల్లలకి ఒక క్రమశిక్షణ అని కానీ ఒక వాల్యూస్ కానీ ఎలా తెలుస్తాయి? తెలియవు. ఇది కంప్లీట్గా స్కూల్ వాళ్ళ బాధ్యతేనా అంటే కాదు, తల్లిదండ్రులదే ఎక్కువ శాతం ఉంటుంది. టీచర్స్ ఒక టైం వరకే ఉంటారు. ఇప్పుడు 4-5 టీచర్స్ వచ్చి టీచ్ చేసి వెళ్ళిపోతారండి. ఒక్కొక్క పీరియడ్ 45 మినిట్స్ ఒక టీచర్ ఉంటారు. ఆ 45 మినిట్స్లో ఆయన సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, పిల్లల్ని అందరినీ మేనేజ్ చేయాలి, మానిటరింగ్ చేయాలి, వాళ్ళకి ఒక్కొక్కరికి అర్థమయ్యేటట్టుగా లెసన్ చెప్పాలి. ఆయనకి ఇంకా మిగతా చెప్పేంత టైం ఉండదు. కానీ కొంతమంది టీచర్స్ ఒక 2-3 నిమిషాలైనా సరే 2-3 మాటలు చెప్పడానికి ట్రై చేస్తారు. చేసినప్పుడు అవి ఎంతవరకు వాళ్ళకి ఎక్కుతాయి? అయితే ఈ గవర్నమెంట్ స్కూల్సే కానీ ప్రైవేట్ స్కూల్సే కానీ ఎక్కడైనా కానీ వీళ్ళకి వారానికి ఒక్కసారైనా సరే ఈ కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రతి ఇన్స్టిట్యూట్లో కానీ స్కూల్స్లో కానీ ఒక మోటివేషనల్ స్పీకర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు. ఇది చాలా అవసరం అని చెప్పి మాలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు ఒక టీచర్ లాగానే. ఉన్నాయా మేడం? క్లాసెస్ జరుగుతున్నాయి అంటారా? ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బాగా ట్రెండ్కి వస్తుంది అది. వాళ్ళకి శాలరీ ఇస్తూ వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే కానీ బ్యాంక్స్లోనే కానీ ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా స్కూల్స్ అయినా ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైనా కూడా అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు వీళ్ళని. చాలా అవసరంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి టైం ఉండదు. ఒక క్లాస్ కేటాయించినట్టయితే వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. సపోజ్ మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, సైన్స్ టీచర్ ఉన్నారు, వాళ్ళ పీరియడ్లో వాళ్ళ పని చేసుకుని వెళ్ళడానికి టైం సరిపోదు. ఇంకా వేరేది చెప్పాలంటే కుదరదు. స్పెషల్ క్లాస్ తీసుకుంటామనంటే పిల్లలు చాలామంది రారు. కానీ ఇప్పుడు ఫస్ట్ 2 పీరియడ్స్ అయిపోయినాయి, 3rd పీరియడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఊరికి నేను చెప్తాను, లేదా 4th పీరియడ్ లేదా 1st పీరియడ్ ఏదో ఒక పీరియడ్ కింద కేటాయించి ఈ మోటివేషనల్ స్పీకర్కి కూడా ఒక క్లాస్ కేటాయించినట్టయితే ఆ క్లాస్కి వెళ్ళేసి సబ్జెక్ట్ లాగానే ఇది కూడా బోధించి రావడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది పిల్లలకి. ఆ వాల్యూస్ గురించి అదంతా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మోటివేట్ చేసి ప్రతి దాని యొక్క విలువని ఒక్కొక్క క్లాస్లో చెప్పుకుంటూ వెళ్తుంటారు త్రూ అవుట్ ఇయర్. అలాగే మార్నింగ్ ఒక క్లాస్కి వెళ్తే నెక్స్ట్ 2nd పీరియడ్ ఇంకో క్లాస్కి వెళ్తారు, 3rd పీరియడ్ ఇంకో క్లాస్కి అంటే యాజ్ అ టీచర్ వీళ్ళు కూడా ఆ జాబ్ చేస్తారనమాట అక్కడ. ఇది చాలా అవసరంగా ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా అపాయింట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మానసిక ఒత్తిళ్ళకి గురయ్యి ఇంటిని ఆఫీస్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సో ప్రతి చోట ఇది ఎంతో అవసరంగా ఉందని చెప్పి బయట చాలా మొత్తుకుంటున్నారు. అందు గురించే మొన్న ఎవరో క్వశ్చన్ చేశారు, ఈ మోటివేషనల్ స్పీకర్స్ అంటే వీళ్ళ ఏంటండి అని అడిగారు. ఈ మోటివేషనల్ స్పీకర్స్ తయారు చేస్తున్నారు, వీటికి కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీళ్ళు ఉండటం వల్ల సమాజానికి చాలా శ్రేయస్సు, వీళ్ళని అపాయింట్ చేసుకోవటం ఎంతో అవసరము అని చెప్పి బయట నడుస్తుంది టాక్. సో ఎవరైనా సరే అపాయింట్ చేసుకోవచ్చు, దానికి చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే సమాజం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు, భార్యాభర్తలేమో సరిగ్గా ఉండట్లేదు, డైవోర్స్లు అయిపోతున్నాయని మనం అనుకుంటున్నాం, సమస్యని చెప్పుకుంటున్నాం. మనం సమస్యకి పరిష్కారం ఎవరైనా ఆలోచిస్తున్నారా? సమస్య గురించి లేచిన దగ్గర నుంచి సంవత్సరం పొడుగుతా గింజుకుంటుంటే అసలు ఈ పరిష్కారం ఏం చేయాలనుకుంటున్నారు కదా. కాబట్టి ఇటువంటి వాటి ద్వారా మీరు ఆ పరిష్కారం కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి అటెండ్ అవుతూ ఉంటే మనకి కూడా నిజమే కదా, దీన్ని మనం సరి చేసుకోవాలి, మనం ఇలా ఉంటున్నాం కాబట్టి దీన్ని తీసేయాలి పాయింట్ని మన లైఫ్లో నుంచి, ఇది బాగుంది కాబట్టి దీన్ని మన లైఫ్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల కొంతవరకైనా సరే
మనకి మంచి లాభము జరుగుతుంది. మీరు ఇందాక అన్నారు మేడం, పేరెంట్స్ పాత్ర కూడా చాలానే ఉంది ఈ ఘటనలో అన్నారు కదా. మరి చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు మేము స్కూల్కి పంపించేసాం కదా, మా పని అయిపోయింది ఇక్కడతో. ఇంకా స్కూల్లో వీళ్ళు వచ్చే వరకు స్కూల్దే బాధ్యత, అక్కడ ఏం జరిగినా ఏంటైనా మాది అయిపోయింది మా పని అనే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, అందరూ కాదు. మరి మీరేమో పేరెంట్స్ పాత్ర అంటున్నారు. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే పిల్లలు, పేరెంట్స్, టీచర్స్, సొసైటీ ఎవరిది తప్పు ఉంది అంటారు ఈ ఘటనకి సంబంధించి చూసుకుంటే? నేను చెప్పాను కదా, స్కూల్ పాత్ర కొంతవరకే. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో అంత రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు. ప్రైవేట్ స్కూల్స్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసినాయి, ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసినాయి. దీంట్లో స్టూడెంట్స్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తున్నారు. అక్కడ ఉన్నంత వరకు వాళ్ళ కేర్ కానీ మంచి చెడ్డలు వాళ్ళే చూసుకునే ఇది ఉంది అక్కడ. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం తెలుసుకొని వాళ్ళు ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన పోచి బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్కి వచ్చారు, 10th వచ్చారు, అన్నీ పొద్దున్న మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ ఇంటికి వస్తున్నారు, ఈ పీరియడ్ కోసమేనా అంటే కాదు. అసలు పుట్టిన దగ్గర నుంచి పేరెంట్స్ ఏం చేశారు, అసలు ప్రతిరోజు ఏం చేస్తున్నారు, ఇది నేను అంటుంది. పేరెంట్స్ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు వచ్చాక స్కూల్లో వేస్తారు, స్కూల్లో కాసేపే ఉంటారు. స్కూల్లో ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంటికే వస్తారు. అమ్మా నాన్న అక్క చెల్లి ఉన్నారని చెప్పి ఇంటికే వస్తారు. స్కూల్లో ఇంతసేపు ఉంటున్నాం కదా అని చెప్పి వాళ్ళే నా వాళ్ళు అనుకోరుగా, అనుకోరు కదా. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళే నా వాళ్ళు అక్కడ ఉన్నారు, నా ఇల్లు అక్కడ ఉందనే కదా ఇంటికి వస్తారు. మరి అలాంటప్పుడు ఇంటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా, స్కూల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా చెప్పండి. ఇప్పుడు స్కూల్లో కొన్ని చూస్తున్నారు వాళ్ళు ఆ కొన్ని వరకే చూడగలుగుతారు. బాగా చదివాడా లేడా, పక్క పిల్లలు కొట్టుకోకుండా ఉన్నారా లేదా, లేకపోతే ఆ అబ్బాయి ఏంటో డల్గా ఉన్నాడు, ఆ జ్వరం వచ్చిందా, ఇంటికి పంపిద్దా, కొన్ని అలాంటివి తీసుకుంటున్నారు కేరింగ్. మరి అసలు విషయాలు వాళ్ళకేంటి అవసరం, ఎంతమందిని చూస్తారు? వాళ్ళకి ఒక 34 మంది స్టూడెంట్స్ ఉంటారు సెక్షన్కి. వాళ్ళు ఈచ్ ఎవరీ స్టూడెంట్ని వాళ్ళు ప్రతి ఒక్కటి సొంత బిడ్డలాగా చూసుకోగలరా? కొంతవరకు చూడగలుగుతారు. అది ఎంతవరకు అంతవరకే, స్కూల్ వరకే. మరి అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? చిన్నప్పటి నుంచి పెంపకాలు ఎందుకు అలా తగలబడ్డాయి అంటే, నేను వింటున్నా కూడా చూస్తున్నాము, అబ్బాయి వీడిని ఎప్పుడు స్కూల్లో పడేస్తామో బాబోయ్ చచ్చిపోతున్నాం వీడితో, స్కూల్లో వేస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు, నాకు ఫ్రీడమ్ రాదు. ప్రతి ఒక్కళ్ళు అనుకోకుండా ఉన్నారా? అడగండి కావాలంటే. ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో అనుకునే ఉంటారు ఈ విషయాన్ని. అంటే అంత పిల్లలు అల్లరి చేయకుండా ఉండరు, కానీ మనం కన్న తర్వాత ప్రతి ఒక్కదాన్ని రిసీవ్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు మనకి పని అప్పచెప్పారు, ఇది ఇంత బరువు ఉంది, ఒక బ్యాగ్ ఉంది, దీన్ని మోసుకెళ్ళి అక్కడ పెట్టాలి. లేకపోతే ఒక జర్నీ చేస్తున్నాం, 4-5 లగేజీలు ఉంటాయి, చచ్చినట్టు ఇక్కడ నుంచి డెస్టినేషన్ వరకు మొయ్యాల్సిందే. మళ్ళీ అక్కడ పని అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి రావాలి, డెస్టినేషన్ వచ్చే వరకు ఆ బరువులన్నీ మోసుకుని ఉన్నాయా లేదా అన్నీ కౌంట్ చేసుకుని అన్ని సామాన్లతో బండెక్కి ఇక్కడికి వచ్చి దిగి ఇంటికి తెచ్చుకొని ఓపెన్ చేసుకుని చూసుకో, అంతవరకు బాధ్యత ఉంటుందా లేదా? అలాగే ఈ పిల్లల్ని కనంగానే సరిపోదు, వీళ్ళ డెస్టినేషన్ ఎంతవరకు అంతవరకు కూడా వాళ్ళు ప్రయాణం చేయాల్సిందే. ప్రయాణం వీళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెళ్లాల్సిందే. అది మంచి సేఫ్గా ఉండాలి, అన్ని విధాలా బాగుండాలి. ఇప్పుడు డిసిప్లిన్ అనే కాదు, ఆరోగ్యం అనే కాదు, మంచి అనే కాదు, చెడ్డనే కాదు, ప్రతి ఒక్కటి వాళ్ళకి నేర్పాల్సిన పోచి మెయిన్ తల్లిదండ్రులదేనండి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, 25 ఏళ్ళు పెంచిన తర్వాత కూడా అంతా బాగుంటారు, బయటికి వెళ్ళి మారితే దానికి ఇంకేం చేయలేము. ఒక వ్యక్తిగా వాడు ఏమంటారు డెవలప్ చేసుకోవాలి, అంతవరకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు చెప్తూనే ఉండాలి. కానీ మళ్ళీ నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఎంత తల్లిదండ్రులు చెప్పినా కూడా పిల్లలు వినని స్టేజ్కి వెళ్తున్నారు. అలాంటప్పుడు చిన్న వయసు కానివ్వండి, పెద్ద వయసు కానివ్వండి, ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్కూల్లో ఈ అబ్బాయి చూడండి, తల్లిదండ్రులు ఎంత డిసిప్లిన్గా పెంచుంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అని అంటే వాళ్ళ స్థాయి, లేకపోతే వాళ్ళ కుటుంబ ఎన్విరాన్మెంట్ ఇదంతా ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆ తల్లిదండ్రులు కూడా ఇద్దరు ఏదో ఒక పనులు చేస్తూ ఉండొచ్చు, ఇంట్లో కూర్చొని అదే పనిగా పిల్లలకి అన్నీ నేర్పే పరిస్థితి ఉండదు ఒక కుటుంబంలో. అయినా కూడా ఎంతో కొంత మంచినే నూరిపోస్తూ ఉండాలి, కానీ వదిలేయకూడదు. ఆ వదిలేయటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీ పిల్లవాడు నేరస్తుడై జైల్లో ఉంటాడు, మీకు అది బాగుంటుందా? ప్రతి ఒక్కళ్ళు మీ అబ్బాయి ఇంత పని చేశాడు, ఇదేనా నీ పెంపకం అని చెప్పి అనకుండా ఉన్నారా ఎవరన్నా? ఆ వీధిలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏహ్యంగా చూడట్లేదా? ఆ చూపులు మీరు భరించగలుగుతున్నారా? ఇలా పిల్లలు ఏం చేసినా సరే ఆ రిఫ్లెక్షన్ తల్లిదండ్రుల మీదే ఉంటుంది. చిన్నతనం నుంచి వాళ్ళకి మంచి ఏదో చెడ్డ ఏదో వివరించి చెప్పాలి. నేను చెప్పాను ఒక వీడియోలో, పేరెంటింగ్లో 14 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి విచక్షణ అనేది రావాలి, వచ్చేసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్తున్నాను, నేను ఇంటర్లోకి వెళ్తున్నాను, రేపొద్దున ఇంటర్లోకి వెళ్తున్నానంటే నేను ఏం చదవాలి, ఏం అవ్వాలి పెద్ద అయ్యేదని 9th క్లాస్లోనే నీకు విచక్షణ రావాలి.
వచ్చిన తర్వాత 10th క్లాస్లో నువ్వు డిసైడ్ అవ్వాలి. ఏ డెసిషన్ అయితే నువ్వు తీసుకుంటావో, ఇంటర్లో నువ్వు ఆ సబ్జెక్ట్ తీసుకుంటావు, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకుంటావో నువ్వు అది అవుతావు రేపొద్దున. అంటే నీకు ఆ విచక్షణ నీకు ఎప్పుడు రావాలి? 14 ఏళ్ల వయసుకి నీకు వచ్చేయాలంటే నీ బ్యాక్గ్రౌండ్ నీకు ఎలా ఉండాలి, నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచాలి, వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు ఎలా నడుచుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా తల్లిదండ్రులు కూడా అనలేము. ఇప్పుడు పిల్లలకు కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు కమింగ్ స్కూల్స్కి కూడా నేను వెళ్ళబోతున్నాను, స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీను. ఈ పిల్లలందరికీ నేను ఇదే చెప్పదలుచుకున్నాను. మీరు తల్లిదండ్రుల మీదో టీచర్ల మీదో మాకు అప్పుడు చెప్పుంటే మేము అప్పుడు బాగుండేవాళ్ళం అని ఏ స్టూడెంట్ అనుకోవద్దు. మీకు మినిమం జ్ఞానం అనేది ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి. ఇవి తెలియవా చెప్పండి? అన్నీ తెలుస్తున్నాయి కదా. తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళకి తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఆ అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే వాళ్ళకి తగినంత డిసిప్లిన్ ఉండాల్సిందే. డిసిప్లిన్ ఉండాలా వద్దా అని నేను 2 విధాలుగా మాట్లాడాను వీడియోస్లో. అందులో ఒక వీడియోలో నేను మాట్లాడాను, ఆర్మీ డిసిప్లిన్ ఉండాల్సిందే పిల్లలకి. కానీ అది ఎంతవరకు అసలు ఉండొచ్చా లేదనేది కూడా మనం వీడియో చేసాం. కావాలంటే మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. పిల్లలకి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఆర్మీ డిసిప్లినే పెట్టండి, ఏం పర్వాలేదు. టార్చర్ చేస్తారంటారు కదా మేడం ఆర్మీ డిసిప్లిన్ అంటే? మళ్ళీ టార్చర్ కాదు, ఆర్మీ డిసిప్లిన్ ఎలా ఉంటుందో తెలుసా? కొట్టరు వాళ్ళు. పనిష్మెంట్ ఎలా ఇస్తారంటే, చెప్పిన పని చేయకపోతేనో, వితిన్ టైం అది అవ్వకపోతేనో, లేకపోతే రూల్కి అతిక్రమించి ఏమైనా చేస్తేనో వాళ్ళకి ఏం చేస్తారు? ఆర్మీ గురించి చెప్తున్నాను నేను, పిల్లల గురించి కాదు. వాళ్ళ కిట్ అనేది ఉంటుంది. అది ఎన్నో కిలోల బరువు ఉంటుంది, ఒక 20-30 కేజీలు బరువు ఉంటుంది. అది భుజం మీద వేసుకుని ఎండలో నుంచోవడం. 1 రోజా 2 రోజులు అనేది తెలీదు. నీకు పనిష్మెంట్ వేస్తాడు అతను, మీ కమాండర్, వెళ్ళిపోతాడు. సెక్యూరిటీ వాళ్ళు కొంతమంది డ్యూటీస్లో ఉంటారు, వాళ్ళు అక్కడంతా తిరుగుతూ ఉంటారు. వీడు ఏదైనా కూర్చోవాలని ట్రై చేసినా, దాన్ని అటు ఇటు మార్చినా, కాసేపు కింద పెట్టినా వీళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? పనిష్మెంట్ డబల్ అవుతుంది, లేకపోతే ఇంకొంచెం పెరగచ్చు. లేదు, అది పట్టుకొని నువ్వు గ్రౌండ్ అంతా పరిగెట్టాలి. అది ఎన్ని అవర్స్ అనేది తెలీదు. అంటే అంత స్ట్రిక్ట్గా, అంత కఠినమైనటువంటి శరీరానికి పనిష్మెంట్ ఇస్తారు. అది టార్చర్ అనేది మానసికానికి సంబంధించింది. వీళ్ళు శరీరానికి ఇస్తారు. శరీరం దేన్ని తట్టుకోలేదు కదండి. కాబట్టి వాళ్ళు ఆ ఎండకి కానీ, ఆ బరువుకి కానీ, ఆ అవమానానికి కానివ్వండి, దేనికైనా కానివ్వండి, ఆ పనిష్మెంట్ అనేది వాళ్ళకి పనికొస్తుంది బాగా. సో ఆర్మీ వాళ్ళు చూడండి చాలా కఠినంగా తయారవుతారు. తర్వాత ట్రైనింగ్లో నేను చెప్తుంది ఇదంతా. ట్రైనింగ్ అయిపోయి వాళ్ళు అపాయింట్ అయ్యారంటే వన్స్, వాళ్ళు చాలా కఠినంగా, చాలా మోటుగా, చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో కూడా నవ్వులు అంతగా కనపడవు. ఎందుకంటే కఠినత్వం వాళ్ళ ముఖంలో ఉంటుంది. సో అటువంటి డిసిప్లిన్ ఇక్కడ ఉండాలి. దీని గురించి మనం చేద్దాం, మీరు గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి. ఇది మళ్ళీ ఒకసారి చేద్దాం ఈ వీడియో పిల్లల మీద. సో ఏదేమైనా 5 నుంచి 15 సంవత్సరాల వరకు మాత్రం ఆర్మీ డిసిప్లిన్ ఖచ్చితంగా పిల్లలకు ఉండాలంటారు. పేరెంట్స్ అలా పెంచాలి. ఇంకోటి దాసుల్లాగా పెంచాలి, బానిసలాగా పెంచాలి. నీకేదో ఉందని చెప్పి ఇంత మూటాలప్ప కారు వాడికి చూపించేసి, అబ్బో నా కొడుకు ఇప్పుడే కళ్ళదోడు పెట్టేయాలి, నా కొడుకు ఇప్పుడే స్టీరింగ్ తిప్పాలి, నా కొడుకు ఇప్పుడే పెద్ద సూటు బూట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ షాపుల్లో కూడా చిన్నపిల్లల డ్రెస్సులు కూడా 10,000 ఉంటున్నాయి. వాడు ప్రతి నెల గ్రో అవుతూ ఉంటుంది బాడీ వాళ్ళకి. వాళ్ళ కొన్న డ్రెస్సు 1 నెల 2 నెలలకి సరిపోదు, 10,000 ఖలాస్. ఇప్పుడు నువ్వు ఖర్చు పెడుతున్నావు అన్న విషయం వాడికి తెలియదు ఆ చిన్న వయసులో. కానీ వాడు అలా మెల్లమెల్లగా దానికి అలవాటు పడతాడు. అది లేకపోతే ఉండలేడు, చెడిపోయినట్టే కదా. ఆటోమేటిక్గా వాడు డబ్బులు ఖర్చు పెట్టడానికి, నాకు ఆ డ్రెస్సే బాగుంది, నాకు అది ఇస్తావా అంటాడు. అది నీకు తెలీదా? ఆ 10,000 నువ్వు దాచిపెట్టి, 1,00,000 రూపాయలు దాచిపెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించు. ఒక 14-15 ఏళ్ళు వచ్చాక బాడీ కాన్స్టెంట్గా ఉంటుంది. నువ్వు అప్పుడు కొనిపెట్టు ఏదన్నా, లేకపోతే ఇంటర్కి వచ్చిన తర్వాత కొనిపెట్టు. ఈ 10 సంవత్సరాలు కూడా నువ్వు ఎలా అయితే బానిసగా పెంచుతావో, ఒక ఆర్మీ డిసిప్లిన్లో పెంచుతావో, ఇలాంటి సంఘటనలు జరగవండి. తర్వాత సమాజంలో ప్రతి ఒక్క దాని వాల్యూ చెప్పాల్సిన పోచి తల్లిదండ్రులది. అసలు ముందు ఆ తల్లిదండ్రులకు అవన్నీ ఉన్నాయా లేవా? లేకపోతే తెలుసుకోండి, నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. లేకపోతే ఇప్పుడు వాళ్ళ పిల్లవాడు ఏదో ఇప్పుడు ఇలా చేశాడు, రేపొద్దున మన పిల్లలే చేయొచ్చుగా, రేపొద్దున మీకే అవమానం మిగలొచ్చుగా సమాజంలో. ఈ రోజుల్లో పరువు ఏంటి, అవమానం ఏంటి, అంతా కామన్లే. ప్రతి ఓడు జైలుకి వెళ్తున్నాడు. నిజంగా ఈ టాక్ నడుస్తుంది బయట. అయితే అందరూ వెళ్ళి జైల్లో కూర్చోండి. మరి అయితే ఇంకేం చేస్తారు? పరువు ఉన్నవాడికి ఉంటుంది, సంతోషంగా ఉండేవాడు సంతోషంగా ఉంటాడు, ఏడుస్తూ కూర్చున్నాడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంకా మనం దానికి వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి దీన్ని.
అంటే మీరు ఎన్నో పబ్లిక్ స్పీకింగ్ వెళ్తూ ఉంటారు, పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు చాలా సంఘటనలు అనుభవం ఉంది కాబట్టి మేడం ఇంత ఇలా మాట్లాడుతున్నారు. ఆర్మీ డిసిప్లిన్ అన్నారు చూసారా, ఖచ్చితంగా దీని మీద మనం ఒక వీడియో చేయాలి. పేరెంట్స్ ఖచ్చితంగా 5 నుంచి 15 సంవత్సరాల వరకు ఆర్మీ డిసిప్లిన్ అనేది అది టార్చర్ అయినా ఏదైనా ఖచ్చితంగా పాటించాల్సి పాటించాల్సిందే. వీడియో చేద్దాం మేడం. ఖచ్చితంగా చేయాలి. ఎస్, థ్యాంక్ యూ మేడం.